హైదరాబాద్ నుంచి 43 కిలోమీటర్ల దూరంలో, కామారెడ్డి నుంచి 53 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అయితే ఈ బడపాడికి దాదాపు ఒక 700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ గుట్టపైకి ఎక్కడానికి కింది నుంచి పై వరకు మెట్లు ఉంటాయి. అంటే దాదాపు ఒక 1000 మెట్ల వరకు ఉంటాయి. చాలా కష్టం ఈ మెట్లు ఎక్కడం. దారిలో కొండెంగలు ఇంకా కోతులు కూడా ఉంటాయి. మన చేతిలో గిట్ట ఏమైనా ఉంటే ఇక కథమే ఇక. ఈ బడపాడి హిస్టరీ ఏంటంటే సయ్యద్ షాదుల్లా అనే అతను అలంగిరి రాజు దగ్గర తహసీల్దార్గా పనిచేసేవారంట. అయితే మహారాష్ట్రలో ఉన్న జాల్నీ ప్రాంతంలో శిస్తులు వసూలు చేసేవారంట ఆయన. అయితే ఒక టైంలో ఈ ఏరియాలో మస్తు కరువు వచ్చిందంట. జనాలు అందరూ తిండి లేక అల్లాడిపోయారంట. అయితే ఆ జనాలని ఆ పరిస్థితుల్లో చూసి వసూలు చేసిన శిస్తు మొత్తం జనాలకే పంచిపెట్టారంట ఈ షాదుల్లా గారు. కానీ శిస్తు కట్టకపోతే రాజు ఊరుకోడు కదా, ఇంకా పైసలు పంపించాలని కబురు పెట్టిండంట. అయితే ఆ పైసలు ఇవ్వలేక ఉద్యోగం వదిలేసి ఉన్న ప్లేస్ని వదిలేసి తన దగ్గర ఉన్న గుర్రం, కుక్క, పిల్లి, మున్షీలతో కలిసి లక్ష్మీపుర అడవి ప్రాంతానికి వచ్చేసాడంట ఆయన. ఇక్కడ గొల్ల సాయం అనే మహిళ షాదుల్లా బాబాకి కావలసిన పాలు, పెరుగు ఇచ్చేవారంట. అయితే ఇక్కడికి కూడా అలంగిరి సైనికులు వెంటాడుతూ వచ్చారంట. గొల్ల సాయంతో ఈ విషయం తెలుసుకున్న షాదుల్లా పెద్దగుట్టకి వెళ్ళిపోయారంట. అయితే పెద్దగుట్టకి వెళ్ళినాక ముందు గుర్రం, కుక్క, పిల్లి సైనికులను ఒక బెత్తంతో కొట్టిండంట. దాంతో వాళ్ళు భూమిలోకి వెళ్ళి సమాధయ్యారంట. ఇంకా అప్పుడే బాబా కూడా సమాధైపోయారంట. అయితే ఇది జరిగిన 500 సంవత్సరాల వరకు సయ్యద్ షాదుల్లా గురించి కానీ ఆయన సమాధి గురించి కానీ ఎవరికి తెలియదు. అయితే ఒక 200 సంవత్సరాల ముందు ఒక లంబడాయన గొడ్డని కాసుకుంటూ ఈ గుట్టపైకి వచ్చిందంట. అయితే ఇక్కడే ఒక చెట్టు కింద పడుకొని కొంచెం సేపు అయినాక నిద్ర వచ్చేసరికి ఆ పశువులన్నీ కనపడకుండా పోయినాయంట. అయితే వెంటనే నా పశువులు నాకు వెనక్కి రావాలి దేవుడా అని మొక్కుకున్నారంట. మొక్కిన వెంటనే వచ్చేసినాయంట ఆ పశువులన్నీ. అప్పుడే ఈ ప్లేస్ లో ఏదో గొప్పతనం ఉందని ఇంకా అందరికి ఎప్పుడు స్టార్ట్ చేసిందంట. అట్లా మొత్తం ఫేమస్ అయిపోయింది ఈ దర్గా. అయితే ఇక్కడ దర్గా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. అంటే తెలంగాణ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది జనాలు వస్తారు. మెయిన్ గా దర్గా కాబట్టి ఓన్లీ ముస్లిమ్సే వస్తారు అనుకుంటారు చాలా మంది. బట్ ఇక్కడికి ఎక్కువ వచ్చేది హిందువులే. అయితే ఆడవాళ్ళని మాత్రం ఈ దర్గా లోపలికి రానివ్వట్లేదు. ఓన్లీ అబ్బాయిలనే అలో చేస్తున్నారు. ఆడవాళ్ళు బయట నుంచే పేరు చేసుకుంటున్నారు. ఇక ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ చెల్లని చిల్లర నాణాలు ఇక్కడ కుప్పలుగా పోసి అమ్ముతున్నారు. ఇవి ఇక్కడ చెల్లుతాయి కూడా. ఈ చిల్లర అమ్మే వాళ్ళ దగ్గర 25 పైసా, 50 పైసా కాయిన్స్ తీసుకొని ఇక్కడ ఉన్న బెగ్గర్స్ కి వేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ వీళ్ళకి ఇచ్చి డబ్బు తీసుకుంటున్నారు. ఇట్లా రొటేషన్ చేసుకుంటున్నారు మనీ. ఈ గుట్ట కింద గుడిసెలు, కొన్ని షెడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ మొక్కులు ఉన్న వాళ్ళు వచ్చి ఉండడానికి. నాకు ఇక్కడ ఎక్కువగా నచ్చిందంటే ఈ లొకేషన్. ఈవినింగ్ సన్